హలో అండి, వెల్కమ్ టు స్వరూప వరల్డ్. ఈరోజు చాలా రుచిగా ఉండే చికెన్ పచ్చడి తయారు చేసుకుందాం. ఇది 1/2 కేజీ చికెన్ అండి. ముందు చికెన్ శుభ్రంగా కడిగి 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ పచ్చడికి కావలసిన మసాలా తయారు చేసుకుందాం. స్టవ్ మీద కళాయి వేడయ్యాక చిన్న మంట మీద 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతులు వేపాలి. ఇవి వేగాక 4 లవంగాలు, కొద్దిగా చెక్క, 5-6 మిరియాలు, 3 ఇలాచి, 1 ఎండుమిర్చి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారాక మిక్సీ చేసుకోవాలి. చికెన్ పచ్చడికి మసాలా రెడీ అయిందండి. మసాలా ప్రక్కన పెట్టి చికెన్ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ 5 నిమిషాల్లో బాగా నానింది. ఇప్పుడు చికెన్ ఉడికించుకోవాలి. ఉప్పు వేసి కలపడం వల్ల నీరు ఊరుతుంది. చికెన్లో నుండి వచ్చిన నీరంతా పోయే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన చికెన్ బౌల్లో వేసుకుందాం. తర్వాత బాండీలో 200 గ్రాముల నూనె బాగా వేడయ్యాక ఉడికించిన చికెన్ వేసి వేపాలి. ఎక్కువ వేపితే చికెన్ గట్టి పడుతుంది. లేత బంగారు రంగు వచ్చే వరకు వేపాలి. ఇలా వేగాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇంట్లో నిల్వ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చికెన్ పచ్చడి రుచి తగ్గుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపాలి. తరువాత 1 స్పూను ధనియాల పొడి వేసి కలిపాక 1 స్పూను పసుపు, చిన్న గ్లాసు కారం, చికెన్ వేపడానికి ఉప్పు వేసుకున్నాం కాబట్టి 1/2 గ్లాసు కంటే ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఉప్పు తక్కువైతే తర్వాత కలుపుకోవచ్చు. చివరగా ముందే తయారు చేసుకున్న చికెన్ పచ్చడి మసాలా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. పచ్చడి చల్లారాక పెద్ద నిమ్మకాయ అయితే 1, చిన్న నిమ్మకాయలు అయితే 2 కాయలతో రసం తీసి ఈ చికెన్ పచ్చడిలో నిమ్మరసం కలపాలి. చాలా రుచిగా నోరూరించే చికెన్ పచ్చడి రెడీ అయిందండి. గాజు బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటే 3-4 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ చికెన్ పచ్చడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది.